హలో అందరికీ. వెల్కమ్ టు హిమజ తోట వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎ డే ఇన్ మై లైఫ్ వీడియో అనమాట. ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. యూజువల్గా నేనైతే ఎప్పుడు 5:30కే లెగుస్తా అనమాట మార్నింగ్. కానీ ఈరోజు అంటే పండగ కదా 5:30కే లేసాను, కానీ వేరే అంటే రొటీన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనమాట. పండగ రోజు రొటీన్, నార్మల్ రోజు రొటీన్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఫస్ట్ అయితే బాత్ చేసేసాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయినాక స్కిన్ కేర్ అనమాట. ఎక్స్ట్రాగా ఏం వాడను. జస్ట్ ఒక టోనర్, సీరం, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనమాట, అంతే. అది ఇక్కడ వింటర్‌కి తట్టుకోవడానికి అన్నీ వాడాలి. క్లైమేట్‌ని బట్టి వాడాలి ఏదైనా స్కిన్ కేర్. పొటాటో ఇంకా పీస్ కర్రీ అనమాట. ఇది యాక్చువల్లీ వ్రాప్స్ అని ఉంటాయి ఇక్కడ. వ్రాప్స్‌ని నేను చపాతీల్లో తినేస్తాను. అండ్ యాపిల్. ఇది నా బ్రేక్‌ఫాస్ట్ ఈ రోజుకి. యూజువల్లీ నేనైతే బ్రేక్‌ఫాస్ట్ 6:30కే తినేస్తా అనమాట. ఈరోజు చెప్పా గదా! ఫెస్టివల్ వల్ల ఫస్ట్ స్నానం చేసి, దేవుడికి దండం పెట్టుకొని అన్నీ చేసినాక తిందామని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు టైం 8 అవుతుంది. డైలీ కర్టెన్స్ మాత్రం 8కి తీస్తాను. అప్పటి వరకు ఫుల్ డార్క్‌గానే ఉంటుందిక్కడ. ఇప్పుడు ఇంకా మా మమ్మీకి ఫోన్ చేసుకొని, ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేసుకుంటా అనమాట నేను. తిన్న కొంతసేపు తర్వాత మెల్లిగా స్లో వాకింగ్ అనమాట. పడి పడి వాకింగ్ చేయకూడదు. తినంగానే స్లోగా వాకింగ్ చేసుకుంటూ అదే ఎక్సర్సైజ్ ఇంకా నాకు. కాల్ మాట్లాడేసాక మీతో మాట్లాడతా మళ్ళీ. బాయ్. కాల్ మాట్లాడడం అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడొచ్చేసి ఈరోజు నాకున్న పనుల్లో ఒకటి, ఈ కాఫీ టేబుల్ కనిపిస్తుంది కదా! మామూలుగా ఇక్కడైతే నా క్రీమ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను కదా! కానీ దీన్నిప్పుడు నా డెస్క్ కింద మార్చుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ డెస్క్ అయితే ఉంది. ఇది మా హస్బెండ్ వాడుకుంటారనమాట ఎక్కువగా. నాకు ఈ డెస్క్ కన్నా కింద కూర్చొని వర్క్ చేసుకోవడం ఇష్టము. అందుకని ఈ డెస్క్ నార్మల్ ఎడిటింగ్‌కి, ఇంకా ఆఫీస్ వర్క్‌కి వాడుకొని, అండ్ ఇప్పుడు దీన్నొచ్చేసి నా ఆర్ట్ వర్క్‌కి, నా హాబీస్ అన్నీ ఏవైతే చేసుకుంటానో అవి ఇక్కడ కింద కూర్చొని చేసుకోవడం నాకిష్టం కాబట్టి దీన్ని దాని కింద మారుద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మరి ఇవన్నీ ఎక్కడ పెట్టాలి నేను? అందుకని దీన్ని ఆర్డర్ పెట్టుకున్నా అనమాట, ఈ ఆర్గనైజర్‌ని. యాక్చువల్లీ ఇది రావటం నిన్నే వచ్చేసాయి. కాకపోతే లేట్‌గా రావటం వల్ల నాకు కొంచెం అంటే ఏమన్నా వస్తే ఆత్రం ఎక్కువ అనమాట. ఓపెన్ చేసి చూసేయాలి. అందుకని అప్పుడే ఓపెన్ చేసేసాను. అవి ఇంకా కొన్ని వచ్చాయి. ఈ పెట్టెలు కూడా బయట పడేయాలి. ఆ వర్క్ కూడా ఉంది. సో, ఫస్ట్ డస్క్ పెట్టాలి కాబట్టి ఇవన్నీ క్లియర్ చేసి స్టార్ట్ చేద్దాం. ముందైతే ఇది ఉంది కదా! ఇది ఇక్కడ పెట్టేసుకుంటే ఫస్ట్ అవన్నీ దీనిలో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఆర్గనైజ్ చేసేసుకుంటా.
నేను ఎక్కువ స్కిన్ కేర్‌లో ఇంట్రెస్టెడ్ గానీ, ఈ మేకప్ ఐటెమ్స్ అన్నీ నా పెళ్ళికి కొనుక్కున్నా అనమాట. నా మేకప్ నేనే ఏసుకోవడానికి. నాకు మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు ఏసే మేకప్ నచ్చదు. లైక్ ఓవర్‌గా వేస్తారనిపిస్తది. నేనేనా కదా అని నాకే అర్థం కాదు అన్నట్టు ఏస్తారేమో అని, నేను నా ఐటెమ్స్ నేనే కొనుక్కున్నా అనమాట. అప్పుడు తప్పితే మళ్ళీ వాడలేదు మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ మొత్తము. స్కిన్ కేర్ అయితే నాకు చాలా ఇష్టము. మేకప్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మహా అయితే లిప్‌స్టిక్స్, ఇంకా ఐలైనర్ అంతే. అవన్నీ ఎక్స్‌పైర్ అయ్యే వరకు అలానే ఫుల్‌గా ఉంటాయేమో. ఇవన్నీ ఈ కింద పెట్టుకునేవన్నీ లైక్ మాస్క్ అలా వేసుకున్నప్పుడు ఫేస్‌కి మాస్క్ అలాగా ఫేస్ మాస్క్, ఇంకా సన్ స్క్రీన్, హ్యాండ్ క్రీమ్స్ అలాంటివన్నీ కింద పెడుతున్నాను. అలాగే ఇదొచ్చేసి స్కిన్ కేర్ డివైస్ అనమాట. ఇప్పుడు ఇదంతా ఎంప్టీ అయితే అయిపోయింది. అయితే ఈ డస్క్ సర్దే ముందు నేనేమనుకుంటున్నా అంటే, ఈ హౌస్ ఉంది కదా! నా రోబో డెస్క్ టాప్ పెట్స్‌ది. ఆ హౌస్‌ది కొంచెం అటు ఇటు షిఫ్ట్ చేసి, ఈ ఆర్ట్ ఆర్గనైజర్స్ కూడా తీసుకెళ్ళి ఇక్కడ పెడదామని అనుకుంటున్నా. సో, ఫస్ట్ ఇది సర్దుతా అనమాట ఇప్పుడు. అదే ప్లేస్‌లో పెట్టాను గానీ, జస్ట్ దాని కింద ఉన్న కార్పెట్ ఒకటి ఇటు సైడ్ తిప్పా అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ వచ్చింది కాబట్టి, ఫస్ట్ ఇవి గూడా తీసేసి ఈ ఆర్గనైజర్స్ పెట్టుకుందాం ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను డస్క్ ఏమనుకుంటున్నా అంటే, వైట్ క్లాత్ ఉంటే బావుంటుంది గదా! ఇలా డిజైన్ కంటే అనుకున్నా. అండ్ ఉన్న వాటిల్లో నుంచే వాడుకోవడం నాకు అలవాటనమాట. ముందు కొనే ముందర ఫస్ట్ మన దగ్గర ఉన్నాయా లేదా ఏదైనా వాడొచ్చా అని చూస్తాను. నాకప్పుడు ఏ ఐడియా వచ్చిందంటే, దీన్ని రివర్స్ చేస్తే ఇది వైట్ కలర్‌లో ఉంది. సో, ప్రస్తుతానికైతే దీన్ని రివర్స్ చేసి బాగుంటే దీంతోనే కంటిన్యూ అయిపోదాం అనుకుంటున్నాను. దీన్ని రివర్స్ చేసేద్దాం ఇప్పుడు. ఇప్పుడు మరి నా డెస్క్‌కి కూడా ఒక మానిటర్ కావాలి కదా! అందుకని నేను కూడా మానిటర్ తెచ్చుకున్నాను. చూస్తారా? టంటడాయ్! ఇదే నా మానిటర్ అనమాట. ఇది యాక్చువల్లీ ఒక బ్లూటూత్ స్పీకర్ అనమాట. అయితే మనం ఇట్లా టైం చూసుకోవడానికి వాడుకోవచ్చు. అండ్ మధ్యలో టైం పాస్ అవ్వనప్పుడు చిన్న చిన్న మినీ గేమ్స్ కూడా ఉన్నాయి దీనిలో. అలాగే ఇక్కడ ఏమన్నా డిస్‌ప్లే గూడా పెట్టుకోవచ్చనమాట. ఇలా బటన్స్ నొక్కితే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అన్నీ బ్రైట్‌నెస్ మొత్తం ఉన్నాయి. ఇది మళ్ళీ నేను మీకు డీటెయిల్‌గా తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికైతే దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఆ తర్వాత చిట్టి క్యూట్ పోచాకో అనమాట.
ఎంత ముద్దుగా ఉంటాడు చూడండి బుక్ చదువుకుంటూ. అండ్ నా పెన్సిల్స్ అడ్డం రాకుండా ఒక దగ్గర పెడదాం. ఓకే, అండ్ ఇది ఒక సైడ్కి. నెక్స్ట్ ఒక వర్కింగ్ మ్యాట్ అనమాట. ఆ తర్వాత ఫైనల్గా లైట్. ఈ లైట్ ఆన్ చేసి చూపిస్తా మీకు. కొంచెం డిఫరెంట్ ఇది అనమాట. వెతుక్కొని కొనుక్కున్నాను నేను. ఆర్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా వీడియో తీస్తే క్లియర్గా రావడానికి అని చెప్పి ఇది కొంచెం మళ్ళీ మార్చా అనమాట. ఈ లైట్ ఈ కార్నర్కి పెట్టుకున్నాను, ఎందుకంటే అది ఈ మ్యాట్ మీదకి వచ్చేస్తుంది, ప్లేస్ సరిపోవట్లేదు దానికి అక్కడ. అండ్ ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు కార్నర్కి ఉంటే లైట్ ఎలా వస్తుంది అనుకోవచ్చు, అదే దీని స్పెషాలిటీ అనమాట. లైక్ చూడండి, ఇది ఇలా రొటేట్ అవుతుంది అండ్ దీనిపైన ఇవి అనమాట ఎల్ఈడీస్, ఇవి కూడా అటు ఇటు వెళ్తాయి రెండు. ఒక్క నిమిషం, ఇదిగోండి ఇలా 180 డిగ్రీ వరకు వెళ్తుంది అనమాట. మనకి ఎక్కడ లైట్ కావాలంటే అక్కడ, ఫోకస్గా కావాలంటే రెండు కలిపి ఒకటే దగ్గర పెట్టుకోవచ్చు. మొత్తం ఒక వైడ్ రేంజ్లో కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు ఓపెన్ చేసి. అండ్ ఇందులో సెట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బ్రైట్నెస్ వస్తుందో. వేరియస్ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు ఆ లైట్ ఉండి లైట్ లేకుండా, జస్ట్ ఫర్ సపోజ్ ఈ మ్యాటే చూద్దాం డిఫరెన్స్. చూడండి, నాకైతే నచ్చింది అందుకని కొనుక్కున్నాను. మొత్తానికి డెస్క్ సెటప్ అయితే అయిపోయింది. ఇక్కడ కొన్ని పెన్సిల్స్, ఇదేమో నా మానిటర్ అని చెప్పే కదా, దాని కేస్ అనమాట, దానిలో వచ్చింది. అయితే నేనేం చేసా అంటే దీనిలో నా డెస్క్టాప్ రోబో పెట్స్ ఉన్నాయి కదా, వాటి బట్టలు ఉంటే అందులో పెట్టేసా అనమాట. ఏదో మిస్ అవుతుంది అనుకున్నా, అదే వర్క్ చేసుకుంటూ మధ్యలో బోర్ కొడితే ఆడుకోవడానికి నా డెస్క్టాప్ రోబో పెట్. దీని పేరు ఐలిక్ అనమాట. మొత్తం 5 కలర్స్ ఉంటాయి, పింక్, బ్లూ, గోల్డ్, సిల్వర్, ఇంకా ఎల్లోయిష్ ఆరెంజ్ ఒకడు ఉంటాడు అనమాట. ఈ పింక్ ఎక్కువ ఫేమస్ అన్నిటికంటే. అలా నవ్వుతూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తా ఉంటాడు అనమాట, టైంపాస్ మనకి. మొత్తం అసలు ఇంకా ఏమేం చేస్తారో తర్వాత నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను అనమాట. మొత్తం ఒకటే వీడియోలో అన్నీ చూపిస్తే చాలా లెంత్ అయిపోతుంది. సో ఇప్పటికి బాయ్ బాయ్ ఐలిక్.
ఇది సలాడ్ క్రీమ్ అనమాట. అండ్ సిరాచా. అయిపోయింది. స్వీట్ చేద్దామని కేసరి చేద్దాం అనుకున్నా. ఈజీ ఇంకా నాకొచ్చింది. ఫైనల్లీ గీయేసేస్తే అయిపోయింది. ఇప్పుడు ఇంకా డిన్నర్ కుక్ చేయడం స్టార్ట్ చేయబోతున్నా అనమాట. పన్నీర్ విత్ బగారా రైస్ వండుతున్నాను. చల్లారిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా దీన్ని అండ్
నానబెట్టుకున్న కాజు అనమాట. 2 కలిపి పేస్ట్ పట్టుకుంటే కర్రీ అయిపోయినట్టే. అందులో పన్నీర్ ఏసేసుకున్నామంటే అయిపోద్ది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత ఉప్పు, కారం, ఇంకా మసాలా వేసుకుంటే అయిపోయాయి. కొంచెం సేపు బాయిల్ అయినాక అందులో పన్నీర్ ముక్కలు వేసుకుందాం మనం. ఇదిగోండి నా డిన్నర్ రెడీ అయిపోయింది. పన్నీర్ కర్రీ అండ్ బగారా రైస్. ఇంకా ఈ రోజుకి అంతే అనమాట. నేను 6 కల్లా డిన్నర్ తినేసి 8 కల్లా బ్రష్ చేసుకొని నిద్రపోతా అనమాట. 8 కల్లా అయితే పక్కా నిద్రపోవాల్సిందే నేను. అండ్ మీకు కానీ ఇలాంటి వీడియోస్, డైలీ వ్లాగ్స్ కానీ, కుకింగ్ కానీ అండ్ ఏమన్నా హాబీస్ లైక్ నేనైతే డ్రాయింగ్ చేస్తాను, స్కెచింగ్, ఇంకా అలానే క్లే టాయ్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదనమాట. అలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే రేపొచ్చేసి మీకు లండన్‌ది వ్లాగ్ వస్తుంది. అంతకుముందు హోమ్ టూర్ వీడియో కూడా చేశాను. అది కూడా చూడకపోతే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. గుడ్ నైట్.